కొండాపురం గ్రామంలో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామ అధ్యక్ష కార్యదర్శులైనటువంటి దుర్గారావు బలగ మాజీ గ్రామ సర్పంచ్ కూడాను, అలాగే సన్యాసి నాయుడు కార్యదర్శి, పారి నాయుడు రైతు సంఘం కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామమూర్తి నాయుడు సమక్షంలో ఇక్కడ సభ్యత్వ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ సమావేశం అనేది జరుగుతుంది. ప్రధానంగా రైతు పక్షాన రైతు సంఘం అనేది పనిచేస్తుంది, రాజకీయాలకి అతీతంగా. ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి సంఘాలు ఉన్నాయి, వాళ్ళ సమస్యల మీద పనిచేస్తుంది. రాజకీయాలు పక్కన పెట్టి వాళ్ళ సమస్యలు పనిచేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున అందరూ పాల్గొంటారు, వాళ్ళు సాధిస్తున్నారు. ఆ చైతన్యం వాళ్ళ దగ్గర ఉంది. అలాంటి చైతన్యం మన రైతుల్లో కూడా కావాలి. రైతుల్లో రాజకీయాలకి కుటుంబాలకి రకరకాల పద్ధతులు విడిపోయి ఉంటున్నారు కనుక సమస్య పరిష్కారానికి ముందుకు రావడం లేదు ప్రభుత్వాలు. మరి ఆ రకంగా ఐక్యంగా ఉన్న దగ్గర ఆ సమస్య పరిష్కారం అనేది జరుగుతూ వస్తుంది. ఉదాహరణకి మనం తోటపల్లి కాలువల గురించి పెద్ద ఎత్తున రాజకీయాలకు అతీతంగా నిరసన దీక్షలు వారం రోజుల పాటు పాల్గొన జరిపాం. ఆధునికమైన పనులు చేపట్టారు. మళ్ళీ ప్రభుత్వాలు సక్రమంగా దానికి కావాల్సిన నిధులు ఇవ్వటం లేదు, దాని మీద కూడా చేయాల్సి ఉంది. అదే క్రమంలో ఇక్కడ రాజుపేటలో మన రాజు చెరువు ఎన్కే రాజపురం దగ్గర పెద్ద చెరువు ఉంది, దానికి తలుపులు లేవు. ఆ తలుపులు వేయాలని చెప్పేసి మనం డిమాండ్ ఉంది. దాని మీద కూడా ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలవస్తున్నాం. అదే క్రమంలో ఇది అదని కాదు, ధాన్యం సమస్య వచ్చింది. వచ్చేటప్పుడు మనం పెద్ద ఎత్తున కదిలాము. అనేక దఫాలుగా ఆర్డీఓ దగ్గర కలెక్టర్ దగ్గర ధర్నాలు చేశాం. సందర్భంగానే రైతుల దగ్గర ధాన్యాన్ని సకాలంలో తీసుకెళ్లారు, బిల్లులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది అయితే రైతుకి ఏ సమస్య కూడా ధాన్య రైతులకు లేదు, టకటకమని ఇచ్చింది ఈ ప్రభుత్వం. గతంలో ఉదాహరణ తెస్తున్నాం, ఒక్క రైతు కోసం 10 మందిని కదిలించేదే సంఘం. అందులో భాగంగానే పెట్టరామని ధాన్యం ఒక సందర్భంలో లోడ్ తీసుకెళ్లిన తర్వాత మెల్లూరు పంపించారు తిరిగి, తక్కువ ధర కావాలంటే ఎవరని చెప్పి అన్న మాత్రాన. దాని మీద తెలిసిన మరుక్షణమే సాయంత్రం 7 అవుతున్నప్పుడు ఏలాన్ సెంటర్ దగ్గర రాష్ట్రాలకు చేసాం. పెద్ద ఎత్తున రైతాంగం వచ్చారు, పోలీసులు వచ్చి మనల్ని అరెస్ట్ చేశారు. చేసుకుని చెప్పాం, చివరికి ఒగ్గేశారు. ధాన్యం అర్ధరాత్రి అయినా సరే ఆయన కళ నుంచి ఆ మిల్లుకి ఇప్పించడం జరిగింది. అట్లాంటి పద్ధతుల్లోనే రైతు కోసం రైతు సంఘం అనేది పనిచేస్తుంది. ఈరోజు భావన మనలో పత్తి కొనుగోలు కేంద్రం పెట్టించాము అంటే దాని కారణం రైతు సంఘం పోరాట ఫలితమే. ఎక్కడ అనేక దగ్గర పత్తి ఉంది కానీ అక్కడెక్కడ కేంద్రం పెట్టలేదు, ఇక్కడ మాత్రం భావన పెట్టారు. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేసిన పోరాటం, కృషి. అలాగనే ఈరోజు రైతు ఎదుర్కొన్న ప్రతి సమస్య మీద కూడా పనిచేస్తుంది. కౌలు రైతులకి రుణాలు ఇవ్వాలని చెప్తున్నాం. మనం ప్రత్యేకంగా ఉదయం కొండాపురంలోనే దేవాదాయ భూములు ఉంటే దేవాదాయ భూమి రైతులకి మనం రుణాలు ఇప్పించాం. అంటే ఇప్పించడమే కాదు, కట్టించడం కూడా కట్టాలి. కడితేనే రేపొద్దున పర్వత పెరుగుతుంది రైతుకి, లేకపోతే పోద్ది. ఆ విధంగా రైతు సమస్యల మీద నిరంతరం పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఆ సంఘం సభ్యత్వం సంవత్సరానికి ఒకసారి 10 రూపాయలు తలా 10 రూపాయలు ఇవ్వాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా 18 సంవత్సరాలు దాటి వ్యవసాయం చేసిన వాళ్ళందరూ కూడా ఈ సభ్యులుగా చేరాలి. అలాగే ఈ సంఘానికి ఎక్కడి నుంచో డబ్బులు రావు, మనకు మనగానే చందాలు కూడా ఇచ్చి ఆ సంఘ నిర్వహణలోన సమస్యల మీద ధర్నాలకి జరుగుతున్న పోరాటాలకు అవుతున్న ఖర్చులు కూడా సభ్యత్వ రూపంలో సభ్యత్వంతో పాటు నిధులు సమకూర్చి అంటే చందాలు ఇచ్చి కూడా తోడ్పాటు ఇచ్చి సంఘం సభ్యులుగా మీ అందరూ కూడా చేరాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.